అంత బాగున్నారా? మంచి దేవుని కృపచేత మేము కూడా క్షేమంగా ఉన్నాం. దేవుని కృపచేత మనం ఎప్పుడప్పుడు 24 కోడికలు మనం జరుపుకుని 24 వర్తమానాలు ఆత్మీయత మనం అక్కడ బలపరుచుకున్నాం. దాని స్తోత్రం గాక. అవన్నీ కూడా క్రమంగా వింటున్న మీరు సంఘానికి వస్తే మీరందరూ కూడా వారి హృదయంలో భద్రపరచుకోవాలి, దాన్ని అమలు వేసుకుంటూ కూడా ఉండాలి. ఒకవేళ సంధికి రాని వాళ్ళ కోసం ప్రత్యేకించి మనంతా కూడా తెలుసు కదా, మన యూట్యూబ్ ఛానల్లో మనము వాటిని సేవ్ చేసి ఉంచాం కనుక క్రమంగా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అవకాశం ఉన్నప్పుడు అక్కడ ఓపెన్ చేసి చూసినట్లయితే మన ఆత్మీయతలు మనం అక్కడ బలపరచబడతాం. ఎందుకంటే అంచెతనంలో ఈ లోపల కరువు రాబోతుంది. అది వాక్యం దొరకని కరువు అని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ కరువు దిన మనం దొరకక ముందే దొరుకుతున్న వాక్యం సమృద్ధిగా మనకు వ్యక్తపరుచున్నప్పుడే వారి హృదయ భద్రపరచుకోవడము, అలాగే మిస్ అయిన వాళ్ళు సంధికప్పుడు రాని వారు యూట్యూబ్లో ఉన్నాయి కనుక ఆ వాక్యాన్ని కూడా విని ఆత్మీయ బలపరిచినట్లయితే దేవుడు దీన్ని మనము పొందుకుంటారు. కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మన యొక్క జేఆర్ ప్రార్థన దగ్గర నుంచి అందిస్తున్నటువంటి ఈ యొక్క పాస్టర్ రాజాబాబు గనిశెట్టి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రమంగా దీని వాక్యం ద్వారా బలపరచబడి దేవుడు దీన్ని పొందుకుందాం అని రెండో రాకుండా సిద్ధపడే గుంపులో మనము ఉంటున్నాం. దాని స్తోత్రం గాక. సరే, దేవుడి చిన్న సమస్య సర్దుపరుచుకుంటూ గత దినాల నుంచి ఒక 4 వర్తమానాలు రాత్రి బలపరుచుకున్నాం. ఈ దినం 5వ మాట కూడా మనం నేర్చుకున్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం గమనించినట్లయితే మనం క్రమంగా ఇక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దీని స్తోత్రం గాక. ఆ బ్రాకెట్లో రాయబడింది మనకు చాలిన దేవుడు అని చెప్పి. దీని స్తోత్రం గాక. సో ఈ వాక్య భాగం గమనించినప్పుడు ఈ శిలువ ధ్యానం ద్వారా మనం ప్రతిరోజు ఉత్తమాలు బలపరుస్తూ ఈ 5వ రోజు కూడిక ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ క్షమించండి ఇక 25వ కూడిక ద్వారా 5వ మాట నుంచి మనం అక్కడ నేర్చుకున్నాం. ఇప్పటివరకు 4 మాటలు నేర్చుకున్నాం కదా. ఆయన పవిత్రుడని, ఇక్కడ మనం కూడా పవిత్రం లక్షణాల కలిగి ఉండాలని, నిర్దోషని, మనం కూడా దోషం లేని వారిగా జీవించాలని, ఆయన నిష్కల్మషుడు కల్మషం లేనివాడు కాబట్టి మనలో కపటము కల్మషం ఉండకూడదని నేర్చుకున్నాం. అలాగే పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కనుక భక్తి జీవితంలో ప్రత్యేకమైన జీవితం ఏంటో మనం అక్కడ నేర్చుకున్నాం. స్తోత్రం గాక. సో ఇక 5వ మాటగా ఆయన చెప్తున్న మాట ఏంటో ఈ ఉదయకాలం నేర్చుకున్నాం. అదేంటి అంటే ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైనటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. స్తోత్రం గాక. ఆయన ఎవరంటే ఆయన ప్రధాన యాజకుడు అని చెప్పి దేని వాక్యం మనకు అర్థమవుతుంది. భూమి మీద ప్రధాన యాజకుడు ఆయన తన పాప నిమిత్తమై ప్రజలందరి పాప నిమిత్తమై సంవత్సరానికి ఒక మారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేనికి ప్రార్థన చేసి దహనబలి అర్పించి వచ్చేవాడని చెప్పి వాక్యం చెప్తుంది. అయితే ఆయన ఏటేటా ఆయన చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు దైవకుమారుడు ఉండి ఆయనే పరమద్రుని దిగివచ్చినటువంటి ప్రధాన యాజకుడై ఉండి ఆయన ఇప్పుడు కూడా మన కోసం శిలువలో ప్రాణం పెట్టి ఇప్పుడు కూడా తండ్రికి కృపాసుండి మన కోసం ఇచ్చిన కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్టుగా దేని వాక్యం మనకు రోమాపత్రిక 8వ అధ్యాయము 33-34 వచ్చిన కూడా మనం అక్కడ గమనిస్తున్నాం. దీని స్తోత్రం గాక. సో ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చాలని చెప్తూ 5వ లక్షణం చెప్తున్నాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడిని చెప్పి దేవుడికి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దీని స్తోత్రం గాక. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి గమనించినప్పుడు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని కుమారుడే ఉండి ఆ యొక్క పరలోక రాజ్య పట్టణం విడిచిపెట్టకుండా మహాభాగ్యం ఎంచుకొనక తను తగ్గించుకుని విధేయత చూపించి శిలువను పొందినంతగా విధేయత చూపించాలని చెప్పి అందుకే అన్ననామల కన్నా పరిణామంగా దేవుడు ఆయన హెచ్చించినట్టుగా దేని వాక్యం చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. తన స్తోత్రం గాక. యేసయ్య యొక్క నామము ఆకాశంలో మిక్కిలి హెచ్చించబడిన నామని చెప్పి ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన నామని చెప్పి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చాలని చెప్పి నేర్చుకున్నాం. కాబట్టి అన్నామల కన్నా పరిణామము హెచ్చించబడిన యేసునామం. ఎందుకంటే అయినటువంటి విధేయతను చెప్పి మనం నేర్చుకోవాలి. స్తోత్రం గాక. కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్ననామల కన్నా పరిణామం వేసేనామని గుర్తించి ఆ విషయం జ్ఞాపం చేసుకుంటూ ఎందుకు నేటి దినాన ఆ కన్నామల కన్నా పరిణామం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామము కొనియాడబడుతుంది, కనపరచబడుతుంది. ఆ భాష భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా, దేశ భేదం లేకుండా అందరూ కూడా దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారు అనే విషయాన్ని కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఆయన అన్నిటికన్నా శ్రేష్టమైన వాడిగా, అన్నిటికన్నా హెచ్చించబడిన వాడిగా ఎందుకున్నాడో ఆయనలోని కొన్ని లక్షణాలు నేర్చుకుని మనం కూడా మంచి లక్షణాలు కలిగిండి అట్టే స్వభావం కూడా కలిగినప్పుడు నిశ్చిత దేవుడి దీవెనను పొందుకుంటామని వాక్యం చెప్తుంది. స్తోత్రం గాక. చదువుకుందాం. చూడండి, మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువారు అన్ననామల కన్నా పరిణామము శ్రేష్టమైనది హెచ్చించబడాలని కారణం ఏమిటో కీర్తన గ్రంథము 111వ కీర్తన 9వ వచనం చదువుకుందామండి.
కీర్తన 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయవాడు, తన నిబంధన నిత్యమై ఉండని నిశ్చయించున్నాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగింది. చాలా మంది స్తోత్రకరంగా దేవుడు ఎందుకంటే అన్నిటికన్నా శ్రేష్టమైన నామంగా ఆకాశమండలం కంటే మిగిలి హెచ్చైన నామం యేసేమా అని కనపరచాడని చెప్పి వాక్యలో చెప్పబడిందంటే ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేసి అన్నాముల కన్నా పరిశుద్ధమైన నామము పూజింపదగిన నామని చెప్పి ఆ కీర్తన 111:9 చెప్తుంటే మనం చూస్తున్నాం. స్తోత్రకరంగా అనగా ఆ నామము పరిశుద్ధమైనది కనుక, ఆయన నామము పూజింపదగినది కనుక, ఏ పాపం లేని పావనామూర్తి కనుక ఆయన నామాన్ని దేవుడు యొక్క హెచ్చించినట్టుగాను శ్రేష్టమైన స్థలం ఇచ్చినట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. అనగా ఆయన నామంతో పోల్చదగిన నామము భూమి మీద మరి యొక్క నామము లేదు అని చెప్పి దాని యొక్క భావం. దీని స్తోత్రకరంగా అందుకే పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీటి అందే కానీ మరి ఏ నామం కన్నా మనము పూజించకూడదు, సాగిపు నమస్కారము చేయకూడదు. కానీ ఆయన రోషం గల దేవుడు తను ప్రేమించి తన ఆచరణ చొప్పున నడుచుకున్న వారికి 1000 తరములకు కరుణిస్తాడని చెప్పి మన వాక్యాన్ని విరుద్ధంగా జీవించే వారికి 4 తరాలు శాపాలు ఇస్తారని చెప్పి దీని వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుని శాపాలు తప్పించుకుని దేవునికి ఆశీర్వాదము 1000 తరములను పొందుకునే వారు ఉంటూ ఉండాలంటే ఆయన నామల కన్నా పరిణామము, పరిశుద్ధమైన నామము, పూజింపదగిన నామటువంటి యేసునామాన్ని కనపరిచేవారికి ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. దాని స్తోత్రకరంగా అందుకే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం కూడా గమనించినప్పుడు అక్కడ షడ్రకు మెషకు అబెద్గోలు భక్తి జీవితం ముందు కొనసాగుతుండగా వారిని అక్కడ రాజు ఒక శాసనం చేపించారు అక్కడ షడ్రకు మెషకు విద్యుంటు వారిని. కాబట్టి ఆయన శాసనం చేస్తూ ఈ ఒక ప్రతిమను నిలబెట్టి ఈ ప్రతిమకు నేను వీణలు బోర్లు ఉడుగుతున్నప్పుడు ఎవరైతే ప్రతిమ నమస్కారం చేస్తారో వారికి క్షేమంగా ఉంటారు, ఆ నమస్కారం చేయని వారు అగ్నిలో పడవేయబడతారు చెప్పినప్పుడు ఇట్టి శాసనం కూడా తెలుసుకుని వారు మాత్రము ఆ ప్రతిమ నమస్కారం అక్కడ చేయకుండా ఉన్నారట. దాంతో ఈ విషయం అక్కడ రాజుకు తెలిసినప్పుడు మీరు ఎందుకు చేయట్లేదని చెప్పి వారు తీసుకెళ్ళి అక్కడ అగ్నిలో పడవేసినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు ఒక మాట వారు చెప్పారు, అయ్యా ఈ అగ్ని గారు వేడి అగ్ని నుంచి రక్షించగల దేవుడు మా దేవుడు సమర్థుడు. అందుకు దీని స్తోత్రకరంగా అయినప్పటికీ ఆయన రక్షించకపోయినా సరే మీరు నిలబెట్టిన ప్రతిమ మాత్రం నమస్కారం అక్కడ చేయమని చెప్పి వారు ఖచ్చితంగా నిలబెట్టినట్టు మనం చూస్తాం. సరే జరిగిన సమయం ఏంటి అంటే అక్కడ రాజు 7వ తరగతి అగ్నిగుండాన్ని అక్కడ పవర్ పెంచినట్టు మనం అక్కడ చూస్తున్నాం. దాంతో మళ్ళీ ఇద్దరు వెళ్ళొచ్చి ఈ ముగ్గురు షడ్రకు మెషకు అబెద్గోలు కూడా అగ్నిలో పడవేశారు. పడవేయబడుతూ ఉంటుండగా వారైతే క్షేమంగా అక్కడ అగ్నిలో తిరుగుతున్నారట. వాడిని పడవేయడానికి 7వ తరగతి హెచ్చించినటువంటి అగ్నిగుండం చెంతకు వచ్చినటువంటి ఆ మళ్ళీ ఇద్దరు వీళ్ళందరూ వారు చనిపోయారు తప్ప అగ్నిలో పడవేటువంటి దేవుని బిడ్డలైనటువంటి షడ్రకు మెషకు అబెద్గోలు కూడా ఏ హాని కూడా కలగలేదట. కనీసం అగ్ని వాసన కూడా వాడట్లేదని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. దీని స్తోత్రకరంగా యెహోవా భక్తి గల వారి చుట్టూ దూతలు కావాలండి రక్షించే వాక్యం చెప్తుంది. సో ముగ్గురుగా దైవ సేవకులుగా దేవుని బిడ్డలుగా దేవుని నమ్ముకున్నటువంటి షడ్రకు మెషకు అబెద్గోలను అగ్నిలో పడవేసినప్పటికీ 4వ వ్యక్తిగా దేవుడే వారి తోడుగా ఉండి వారి కాపాడి రక్షించినట్టు మనం అక్కడ చూస్తాం. ఈ దృశ్యాన్ని చూశాడు అక్కడ నెబుకద్నెజరు రాజు. అప్పుడు అన్నాడు కదా, ఇదిగో మరి ఈ అగ్ని నుంచి వేయగలిగినటువంటి ఈ అగ్నితో రక్షించగల సముద్రం తప్ప ఈ లోకంలో దేవుడు ఎవరున్నారు చెప్పి వారిని బయటికి తీసుకొచ్చి అప్పుడు వారిని గర్పచ్చినట్టుగా చెప్తూ అంటున్నాడు కదా, ఇట్టి అగ్ని గురించి రక్షించుకుంటూ సముద్రం దేవుడు తప్ప మన భూలోకంలో ఏ దేవుడు కూడా లేడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్తూ అంజుడైన రాజు చెప్తున్నాడు. ఆయన పూజార్హుడని సాక్ష్యం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. దీని స్తోత్రకరంగా మనం క్రీస్తులో స్థిరంగా ఉన్నప్పుడు మన కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల్లో, అవమానంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా విశ్వాసం కత్తిని కొనసాగించబడినటువంటి యేసువైపు చూస్తే ఎప్పుడైతే కొనసాగుతుంటామో మన విశ్వాస భక్తి జీవితాన్ని బట్టి తన నామాన్ని మహింపరుచుకుంటాడు, తన నామాన్ని ఆయన కనపరుచుకుంటాడు. అగ్నిగుండంలో సంవత్సరం జీవితం వచ్చినా సరే ఆయనకు చల్లపరుస్తాడు. అగ్నిగుండాన్ని మన పైకి లేవెత్తి సజీవంగా తన సాక్షి నిలబెట్టుకుంటాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. మరి స్తోత్రకరంగా అందుకే ఆయన నామం ఎటువంటి నామం అంటే పరిశుద్ధమైనది, పూజింపదగింది చెప్పి దేవువాక్యం చెప్తూ ఒక అంజుడు దాగనే ఈ షడ్రకు మెషకు అబెద్గోలు ఆరినటువంటి యెహోవా దేవుడు పూజార్హుడని చెప్పి చక్కని సాక్ష్యం పొందినట్టు దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. స్తోత్రకరంగా అంత మాత్రం కాదు, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు అంజులు పారసీక దేశ పూజారులైనటువంటి జ్ఞానులు సాక్ష్యం ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం.
అయ్యా తూర్పు దిక్కున ఆయన నక్షత్రాలను చూసి ఆయన పూజించుటకు వచ్చితమని చెప్పి పారసీక దేశపు పూజారులు జ్ఞానులు వచ్చినట్లు దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. వారి వస్తూ కూడా బంగారము, బోళము, సామ్రాన్ని తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. బంగారం అనగా రాజరికానికి, అలాగే బోళం అనగా ప్రవక్తకు, అలాగే సామ్రాన్ అనగా ఆయన యాజకుడు అని చెప్పి సూచనగా మనం చూస్తున్నాం. స్తోత్రకరంగా మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పారసీక దేశ పూజారులు తమ గ్రంథమైనటువంటి జెండా విస్తారమైనటువంటి గ్రంథంలో వారికి లిఖించబడిందట. తూర్పు దిక్కున నక్షత్రం ఉదయిస్తుంది, అప్పుడు భూలోకుల రక్షకుడు అక్కడ పుట్టి ఉంటాడని చెప్పినప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి వారు మొట్టమొదటి హెరోదుకు వచ్చారు. ఆయన మీరు వెళ్ళి చూసి నాకు కూడా చెప్పండి, నేను కూడా పూజిస్తానని చెప్తుంటే సరైన వాళ్ళ ప్రయత్నాలు చేసి వారు వెళ్ళారు. అలాగే ఆ యేసుక్రీస్తుని చూశారు. చూశానికి ఆ యొక్క రాజరికాన్ని సాదృష్టటువంటి ఆ యొక్క బంగారము, ప్రవక్తకు సాదృష్టటువంటి బోళాన్ని, అలాగే యాజకు సాదృష్టటువంటి సాంబ్రాన్ని కూడా ఇచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అనగా యేసుక్రీస్తు ఎవరి అంటే రాజు, ప్రవక్త, యాజకుడిని వాక్యం చెప్తున్నాను. స్తోత్రగలను గాక. అందుకే మార్పిత ఆచార ఆరోగ్యముతో చక్కని పాట రాసుకున్నారు. రాజు, ప్రవక్త, యాజకుడు, యేసే మా రక్షకుడు. రాజు, ప్రవక్త, యాజకుడు, పూజార్హుడు, సుందరుడు, పూజార్హుడు, సుందరుడు, యేసే విమోచకుడు, ప్రభు యేసే విమోచకుడు. ఇదే నా పవిత్ర శపథం, శపథం, శపథం. ఇదే నా జీవన గీతం, గీతం, గీతం. రాజు, ప్రవక్త, యాజకుడు, యేసే మా రక్షకుడు. దేవుని స్తోత్రకరం గాక. ఆయన రాజు అయిన దేవుడు, ఆయన ప్రవక్త అయిన దేవుడు, ఆయన యాజకుడు. రాజు, ప్రవక్త, యాజకుడు అంటే యేసుక్రీస్తు వారు ఎటువంటి వాడు అంటే పూజింపదగిన దేవుడు. ఆయన నామము పరిశుద్ధ నామని చెప్పి మనకు కూడా పరిశుద్ధమైన హృదయంతో పురుషుడు మనం కూడా నేర్చుకున్నాం కదా, పురుషుడు తన చేతులు పైకెత్తి పవిత్రమైన చేతులతో ప్రార్థనలు చేయని చెప్పి దీని వాక్యం అక్కడ అర్థమవుతాం. సో మంచి మనస్సాక్షి కలిగి పరిశుద్ధమైన మనసుతో మనము దీన్ని పూజించే అనుభవం కలిగి ఉండాలి, ఆదరించే అనుభవం కలిగి ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. దేని స్తోత్రకరం గాక. ఇంకా రెండవదిగా దేవుడు ఆకాశ మండలానికి మిక్కిలి హెచ్చైన నామంగా యేసే నామం ఎందుకు కనపరిచారో, హెచ్చించారో మరొక మాట కూడా నేర్చుకున్నాం. చూడండి, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము మొట్టమొదటి గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము మొట్టవచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా మీ నామం ఎంత ప్రభావం కదా. అదే మాట 9వ కూడా అదే మాట రాసినట్లు మనం చూస్తున్నాం. కానీ స్తోత్రకరం గాక. సో నీ నా జీవితంలో జ్ఞానం చేసుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశ మండలంలో నీ నామం ఎంత మహిమపరచబడింది, భూమి అన్నంతలా కూడా నీ నామం ఎంత ప్రభావం కలదని చెప్పి చెప్తుంటా మనం చూస్తున్నాం. సో రెండవదిగా దేవునికి నామం కనపరచడానికి ఆకాశ మండలం కూడా మీకు హెచ్చే నామం దేవుడు ఎంచుటకు కారణం ఏంటి అంటే యేసయ్య నామం ప్రభావం కలిగినటువంటి నామం మనం గుర్తించాలి. స్తోత్రకరం గాక. అందుకే మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం మన గత దినాలు కూడా జ్ఞానం చేసుకున్నాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తన స్వస్థత పొందుకోవడం కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడు యేసయ్య వస్తాడని అప్పటి మీరు చేస్తారని చెప్పి ఆ నోట ఈ నోట కూడా విన్నది. తన వ్యాధి బలహీనత పోగొట్టుకోవడం కోసము ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగినట్లు, ఎంతో ధనాన్ని ఏం చేసినట్లు తన జీవితాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అయితే నిరాశ నిస్పృహలే ఫెయిల్యూర్స్ తన జీవితంలో కాస్త పొందుకుంది. కాబట్టి ఆ నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు కూడా స్వస్థపరిచే యెహోవా యేసుక్రీస్తు ప్రభువు తప్పకుండా వస్తాడని స్వస్థపరుస్తాడని చెప్పి నిరీక్షణ చూస్తుంది. దేవుని నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. వాగ్దాన ప్రకారం ఒకవేళ ఆ ప్రాంతం యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో కలిసి వచ్చినట్టు మనం చూస్తున్నాం. నేను స్తోత్రకరం గాక. అప్పుడు ఆ విషయాన్ని గుర్తించి ఆమె వెంటనే బయటకు వచ్చి ఆ పాక్కుంటూ ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ శిష్యుల అడ్డుగా ఉన్నప్పటికీ వారి కాళ్ళ మధ్యలోంచి వెళ్ళి యేసు యొక్క వస్త్రాలను ముట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. నేను స్తోత్రకరం గాక. ఆమె విశ్వాసము ఆయనను ముట్టే అవకాశం నాకు కలుగుతుందో లేవో, ఆయన ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది కదా అని చెప్పి ఆశ ఉంటుంది. అయితే అటువంటి అవకాశం నాకు ఇస్తారే లేదో అని చెప్పి కనీసం వస్త్రపు చెంగిన ముట్టుకుందని చెప్పి ధైర్యం చేసి ముందుకు అక్కడ వచ్చి జనసమూహం మధ్య చేరినట్టు దేవాకి మనకు అక్కడ అర్థమవుతోంది. ఎప్పుడైతే స్వభావం స్వస్థత పొందుకుందో వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నడుస్తున్న వ్యక్తి కాస్త అక్కడ ఆగిపోయాడు. ఆగిపెట్టి మీలో ఎవరు నన్ను ముట్టుకున్నారు, హూ ఇస్ దట్ పర్సన్ అని చెప్పి యేసు ప్రభు ప్రశ్నించినట్టు మనం చూస్తున్నాం. అయితే అక్కడ శిష్యులు అందరూ అంటున్నారు,
అంటున్నారు. అయ్యా, అనేక మందికి మేము ఉంటున్నాం కాబట్టి ముందు కొనసాగుతున్నప్పుడు మేము కొంతమంది మీద పడుతుంటాం, లేస్తుంటాం కదా, కాబట్టి ఎవరు ముట్టుకుంటారని ఎవరైనా చెప్పగలమని చెప్తుంటే, లేదు నాలో ప్రభావం బయటికి వెళ్ళి ఒకరు స్వస్థపరిచింది అని చెప్పినప్పుడు వెంటనే రక్తస్రావం గల స్త్రీ భయపడుతూ ప్రభువా, నాకున్న బలహీనత 12 సంవత్సరాల నుంచి రోగగ్రస్తులా ఉంటున్నాను, అయితే నీ వస్త్రపు చెంగిత ముడితే చాలా స్వస్థ నమ్మకపోతే నేను వచ్చి ముట్టుకున్నాను, దయతో తప్పైతే నన్ను క్షమించు ప్రభు అన్నట్లుగా ప్రార్థన చేస్తే అప్పుడు యేసు ప్రభు రమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి చక్కని సాక్షించినట్టు మనం చూస్తున్నాం. దీని స్తోత్రం కాక. సో నీ రాజ్యతలో కూడా రహస్య విశ్వాసం ఉండడం దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టం కాదు. ఒకప్పుడైతే యేసు తెలియని మనము, మరి క్రీస్తునంటే ఎవరు ఎరిగిన మనము, దేని వాక్యం ఎరిగిన మనము రహస్య విశ్వాసం ముందడానికి వచ్చేవాడేమో కదా, ముసుకేసుకుని బైబిల్ చంకలో పెట్టుకుని లేదా బ్యాగ్లో పెట్టుకుని రహస్యంగా వచ్చేవాడేమో. కానీ యేసులోకి వచ్చిన తర్వాత మారుమర్చిపోయి పాపక్షమాపణ రక్షణకి పొందుకున్న తర్వాత ఇక రహస్య విశ్వాసం ఉండకూడదు, కానీ క్రీస్తు నమ్ముకున్నాం, సరైన మార్గంలో జీవమార్గంలో వెళుతున్నాం గుర్తించి అందరికీ మంది సాక్షి ఇచ్చారు వాళ్ళు మన జీవితంలో అక్కడ కలిగి ఉండాలి. స్తోత్రం కాక. అందుకే అపోస్తలుడు పౌలు అన్నారు కదా, అయ్యా కన్న వాటిని విన్న వాటిని కూడా మేము చెప్పకుండా ఉండలేమని చెప్పి చక్కని సాక్షి జీవితం చూపుతుంటే మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రహస్య విశ్వాసిగా తన స్వస్థత పొందుకుని అక్కడ వెళ్ళిపోవాలి అనుకున్నటువంటి ఆ రక్తస్రావ రోగితను ముడితే ఆమెను అలా వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టపడలేదు, కానీ ఎవరు నన్ను ముట్టుకున్నారో వచ్చే సాక్ష్యం ఇవ్వండి అన్నట్టుగా అక్కడ ఆయన పలికినట్లు మనం అక్కడ చూస్తున్నాం. వెంటనే ఆమె వచ్చి అయ్యా నేనేం చెప్పినప్పుడు ఆ నామం అక్కడ మహింపరచబడినట్టుగా దేని వాక్యం చెప్తున్నాను. దీని స్తోత్రకరం కాక. అంతేకాదు అక్కడ లూకా సువార్త 6వ అధ్యాయము ఆ యొక్క 19వ చూసినప్పుడు, లూకా 6:19 చూసినప్పుడు ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అనేకులను స్వస్థపరచుచుండెను. దీని స్తోత్రం కాక. ఆయన విశ్వాసించి వారికి ఆయన స్వస్థత ఆరోగ్యం ఇస్తాడని చెప్పి దీని వాక్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ చూసినప్పుడు ఆయన పొందిన గాయం నుండి మీరు స్వస్థత పొందుతారని చెప్పి దీని వాక్యం చెప్తున్నట్టు చూస్తున్నాం. అలా యాకోబు 5:10 చూసినట్లయితే అక్కడ మీరు ఎవరైనా రోగి ఉన్నప్పుడు సంఘ పెద్దలు పిలిపించండి, వారు నూనె రాసి ప్రార్థన చేస్తారు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, అతను పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడని చెప్పి చక్కని వాగ్దానం ఇస్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రం కాక. సో ఎప్పుడైతే యేసునామములో ప్రార్థన చేస్తుంటామో, యేసునామములో నూనె రాసి విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు స్వస్థత కార్యం అక్కడ జరిగిస్తాడు. స్వస్థత కలిగించేది నీరు కాదు, నూనె కాదు, కానీ యేసునామములో మనం చేసే ప్రార్థన అని చెప్పి మనం గుర్తించాలి. స్తోత్రం కాక. సో నూనె రాసుకుని మౌనంగా ఉంటే స్వస్థత అక్కడ కలగదు కదా. తలకు రాసుకుంటారు నూనె, పాదాలకు ఒంటికి కూడా రాసుకుంటారు, మంచిదే, కానీ అక్కడ నూనె రాసి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలనగా ప్రార్థన మాత్రమే మనిషిని స్వస్థపరుస్తుందని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. స్తోత్రం కాక. సో రెండోది నేర్చుకుందాం, అయింది ప్రభావం గల నామము. ఎప్పుడైతే ఆయన స్థలంలో విశ్వాసించి మనం ప్రార్థన చేయగలుగుతుంటామో ఎటువంటి రోగగ్రస్తులను కూడా ఆయనే ముట్టి స్వస్థపరుస్తాడు, ఆరోగ్యంతో జీవిస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. కాబట్టి మన శారీరక రోగమైనప్పటికీ, మానసిక రోగమైనప్పటికీ, లేక ఆత్మీయ రోగమైనప్పటికీ, దేవి మన దోస్తగా ఉన్నప్పుడు కూడా ఆయన మొరపెట్టినప్పుడు అన్ని విషయాలు పరిపూర్ణ స్వస్థిస్తాడు, తమని మన వారి పరిపూర్ణ ఆరోగ్యం దీవించి తన సాక్షి నిలబెట్టుకుంటాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామండి. నేను స్తోత్రం గాక. వ్యాధులు బాధలు ప్రభువే తొలగించును, చింతలు వంతలు ప్రభువే తుడిచివేయును. పదం వ్యాధులు బాధలు ప్రభువే తొలగించును, చింతలు వంతలు ప్రభువు తుడిచివేయును. మన కొరకే ప్రభువు మరణమును పొందెను, మన కొరకే ప్రభువు మరణమును పొందెను, మృత్యువును జయించి తిరిగి లేచి వచ్చెను, మృత్యువును జయించి తిరిగి లేచి వచ్చెను. ప్రభుని తోటలో పువ్వులము మనము, ప్రభు యేసు నీడలో దివ్యులము మనము. దాని స్తోత్రం కాక. సో రెండవదిగా నామం అన్నిటిగా అక్కడ శ్రేష్టమైన దేవుడు ఎందుకు హెచ్చించాడంటే ఆయనది ప్రభావం గల నామము. ఆయన ప్రభావం మనలో వస్తుంది. పాప రోగమన్నా, శారీరక రోగమన్నా, ఆత్మీయ రోగమన్నా ప్రతిదీ కూడా స్వస్థపరిచి తన సాక్షి నిలబెడుతుందని చెప్పి గుర్తించేవారుగా ఉంటున్నారు. మూడవదిగా మరొక మాట కూడా నేర్చుకుందాం, అన్ని నామల కన్నా శ్రేష్టమైన నామంగా దేవుడు ఎందుకు హెచ్చించాడో. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ చదువుకున్నాం. యోహాను రాసిన చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి పాపములు క్షమించబడి ఉన్నవి గనక మీకు రాయిచున్నాను. చాలా మంది స్తోత్రం కాక. మూడవదిగా దేని నామం శ్రేష్టమైన నామం ఎందుకు బైబిల్లో తెలియపరచబడిందంటే ఆయన నామమును బట్టి ఏమి కలుగుతుందంటే
పాప క్షమాపణ పొందుతున్నట్లు దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో నీతిమంతులు లేడు, ఒకడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. సో మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ప్రతి పాపను క్షమించి ప్రతి దుర్నీతి నుండి మన పవిత్రంగా చేస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటా మనం చూస్తాం. మన రోగాలు కప్పుకుంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పకుండా ఉంటే దానివల్ల మందు వేసుకోకపోతే అక్కడ స్వస్థత అక్కడ కలగదు ఈ లోక రీతిగా. అలాగే మన పాప రోగం విడుదల పొందుకోవాలంటే కప్పుకుంటే దాచుకుంటే రోగం ఎప్పుడు కూడా పోదు. కానీ ఎప్పుడైతే దేవునిలో మన పాపాలతో ఒప్పుకొని విడిచిపెడతామో కనికర సంపూర్ణ యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి పాపం లేనటువంటి కామ క్రోధ లోభ మోహం మత్సరా జయించినటువంటి పరిశుద్ధుడు పాపములు క్షమించటకు అధికారం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రతి పాపాలు క్షమిస్తాడు, ప్రతి దుర్నీతుడిని పవిత్రంగా చేస్తాడు. అంతేకాదు మన పాపాలు మళ్ళా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడట ఒప్పుకొని విడిచిపెట్టాం కనుక తన వీపు వెనకతట్టు అక్కడ పారవేసుకుంటాడు వాక్యం చెప్తాం. నేను స్తోత్రకరం కాక లోక మనుషులైతే ఒక తప్పు చేసి సారీ చెప్పామనుకోండి, అప్పుడు నువ్వు అన్నావు కదా మళ్ళా ఇలా అంటావు ఏంటని చెప్పి మళ్ళా వెనక వెళ్ళిపోయిన వాటిని మళ్ళా తవ్వుకుంటూ గొడవలు కాస్త పెంచుకుంటూ ఉంటారేమో. కానీ ఇక్కడ మాత్రం దేవుడు మాత్రం ఒక చెప్తున్నాడు, ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టగలిగినప్పుడు వీపు వెనకతట్టు పారవేసుకుంటాడు, మరి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవడం చెప్పి దేవుని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రకరం కాక. అందుకే సిలువలో రెండవ విధంగా చూడండి, లూకా 23:41 ఉంటుంది కదా, ఇదిగో మొదటి విధంగా అయితే అన్నాడు, నీవు క్రీస్తువు కదా, అభిషిక్తుడు కదా, నిన్ను రక్షించుకో, సిలువ మధ్య దిగు, అప్పుడు మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి కనీసం చనిపోయి ముందైన పాప పశ్చాత్తాపం లేకుండా యేసుప్రభుని హేళనగా అక్కడ అనేక మంది శాస్త్రులు పరిసయ్యులు క్రీస్తు విరోధి ఎలాగైనా హింసిస్తున్నారో అలాగే తాను కూడా మాటల ద్వారా హింసిస్తున్నట్టుగాను హేళన చేస్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయితే రెండో వ్యక్తి అంటున్నాడు కదా, మరి నువ్వు కూడా ఇదే సిలువ శిక్షలో ఉన్నావు కదా, అయితే మనం చేసిన తప్పును బట్టి పాపాన్ని బట్టి మన శిక్షార్హులమే, వీఆర్ ఏబుల్ టు బి పనిష్డ్ బై బట్ వీఆర్ సిన్నర్స్, మన జన్మత కర్మత పాపం కాబట్టి మనం చేసిన పాపాల కార్యాలు బట్టి ఈ శిలువ శిక్ష మనం అనుభవిస్తున్నాం. కానీ ఏ పాపం కూడా చేయటువంటి భావనామూర్తి అందరికీ మేలు చేస్తుంటే అనేక ప్రజలు ఆయన వెంబడిస్తుంటే తమ జీవితాలు బతుకులు మార్చుకుని పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతుంటే రోగులు అక్కడ స్వస్థత పొందుకుంటుంటే దురాత్మలు విడుదల పొందుకుని మంచి వ్యక్తులుగా ఆరోగ్యంగా దీవించబడుతుంటే అందరూ మేలు పొందుకుని ఆయన వెంబడిస్తుంటే చూసి వాత్సల్యంగా కేవలం రోమా ప్రభుత్వం వారు ఆయన క్రీస్తు విరుతిరిగేటువంటి కొందరు యూదులు కలిసి ఎదురుగా శిలువ శిక్ష విధించారా అని చెప్తూ మనం చేసిన దానికి మనము అర్హులమే శిక్షకు, కానీ ఏ పాపం చేయని నీతిమంతుడు చెప్పి యేసుప్రభువు నీతిమంతుడు మొదలవుతున్నాడు. స్తోత్రకరం గాక. రెండవదిగా మనం చేసిన దానికి మన శిక్షార్హమని చెప్పి తన పాపాలు ఒప్పుకున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. అంతేకాదు మూడోదిగా అన్నాడు యేసు, రిమెంబర్ మీ వెన్ యువర్ కమింగ్ విత్ యువర్ కింగ్డమ్, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. నేను చేసిన జన్మకర్మ పాపాల బట్టి నేను వెళ్ళేది ఖచ్చితంగా నరకానికి నాకు తెలుసు, కానీ నీ పాపల కోసం వచ్చాను కదా, ఇదిగో నీతిమంతుల కోసం నేను రాలేదని సెలవిచ్చావు, అలాగే నేను రోగుల కోసం వచ్చాను తప్ప ఆరోగ్యంతో వైద్యులు అవసరం లేదు కదా అని సెలవిచ్చావు కనుక నా పాపాలు దయతో క్షమించమని చెప్పి తన పాపాలు విడిచిపెట్టి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఆఖరి చేసిన చిన్ని ప్రార్థన దేవుడు ఆలకించాడు. టుడే విల్ బీ విత్ మీ ఇన్ ద ప్యారడైస్, నేడే నాతో కూడా పరదైస్లో ఉందని చెప్పి చక్కని వాగ్దానం పొందుకున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రకరం గాక. సో ఆయన నామ ఏం పొందుకుంటామంటే చిన్నపిల్లలారా ఆయన నామను బట్టి మీకు పాపక్షమాపణ కలుగుతుందని చెప్పి చెప్తుంటే మనం చూస్తున్నాం. అందుకే మనకి పాప క్షమాపణ అనిపించే నామం కాబట్టి అన్నికన్నా శ్రేష్టమైన నామంగా ఆకాశ మండలికల వ్యక్తులు హెచ్చే నామంగా ఏసే నామం దేవుడు హెచ్చించినట్టుగా దేవుడు వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. స్తోత్రకరంగా. ఇక మరొక మాట కూడా చదువుకుందాం చూడండి. అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 47-48 వచనం చదువుకున్నాం. మనవలే 10వ అధ్యాయము 47-48. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని వారికి ఆజ్ఞాపించింది. దేవుని స్తోత్రకరం గాక. కొర్నేలి కుటుంబంలో గొప్ప కార్యం ఇక్కడ జరిగింది. కొర్నేలితో దేవుడు మాట్లాడుతున్నాడు. దైవసేవకుడు పేతురు అక్కడ చర్మకారుని ఇంటి సీమోను ఇంటి దగ్గర దిగి ఉన్నాడు. అతను ఆహ్వానించుకొని చెప్పినప్పుడు తను తగ్గించుకుని అక్కడ చర్మకారుని ఇంటికి కబురు పంపాడు. దాంతో అక్కడ పేతురు ప్రార్థన చేస్తుండగా ఆకాశం ఒక దర్శనం చూశాడు. దర్శనం ద్వారా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్యుడైనప్పటికీ అతను పిలిచాడు కనుక నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చెప్పి దేవుడి చేత హెచ్చరించబడ్డాడు. కాబట్టి తన మనసు మార్చుకుని కొర్నేలింటికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వచ్చాడో కొర్నేలి తన బంధువులను
ముఖ్య స్నేహితులు, రక్త సంబంధులు అందరూ కూడా ఆహ్వానించి చక్కగా ప్రార్థనా గుడికి పెట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. సో మనం కూడా మన గృహాల దగ్గర దైవసేవకులు ఆహ్వానించి ప్రార్థనా గుడికి పెట్టుకున్నప్పుడు నీ ఒక్కదాన్ని కూర్చోవడం కాదు, లేదా నీ కుటుంబం మాత్రమే కూర్చోవడం కాదు, కానీ ఇరుగుపొరు వారిని, బంధువులు, స్నేహితులు, అవకాశం వారిని పిలిచి వారికి అవకాశం ఉంటే కాస్త ఆతిథ్యమైన ఇచ్చి కొంత డబ్బైనా ఖర్చు పెట్టైనా సరే బాధపడకూడదు, కానీ వారి క్రీస్తు ప్రేమను అందించినప్పుడు వారు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు, వారు మేలు పొందుకుంటారు, వారు కూడా నరకం తప్పించుకుని రక్షించబడి నిత్యరాజ్యాన్ని వారసులు అవుతారు. ఆ బహుమానం దేవుడే నీకు ఇస్తారని నేను స్తోత్రకరంగా ఒక పాపిని వారు తప్పు మార్గం తప్పించిన వాడు తాను చేసిన అనేక పాపములు దేవుడే కప్పివేస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. నేను స్తోత్రకరంగా. సో పేతురు అక్కడ చూసినప్పుడు అక్కడ వారందరూ కూడా దీని ఆత్మాభిషేకం పొందుకున్నారు. వాక్య వర్తమానం వినిచుండగా ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినుతారు, హృదయాన్ని నొచ్చుకున్నారు. అయ్యో మా పాపం నిమిత్తమై, మేము చేసిన అపరాధాలు పెట్టిన నిమిత్తమై దైవకుమారుడు యేసుక్రీస్తు ప్రభువులో ప్రాణం పెట్టిన దేవుడా, ఈయన లోక పాపను మోసుకున్నటువంటి దేవుడు గొర్రెపిల్లైన దేవుడా, ఈయనే దేవునికి నరికి మధ్యవర్తి విషయాన్ని గుర్తించి వారు కూడా పశ్చాత్తాప పాపాలు ఒప్పుకుని అక్కడ విడిచిపెట్టారు. ఎప్పుడే పరిశుద్ధాత్మ కార్యం అక్కడ చేయగా వారు దేవులందరూ కూడా ఆత్మాభిషేకం పొందుకుని దేవుని వరాలు ఒక వరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని భాష వరం పొందుకుంటూ భాష ద్వారా స్తుతిస్తున్నట్టుగా అక్కడ వాక్యం చెప్తుంటే అప్పుడు పేతురు అన్నాడు, ఇంకా వీరు బాప్తిసం తీసుకోక ముందే పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారికంత సంపాదించుకుంది. పశ్చాత్తాపంతో, కన్నీటితో, తమ పాపంతో, దుఃఖంతో అక్కడ ఏడుస్తుండగా ఆత్మాభిషేకం పొందుకున్నారు కనుక వీరు బాప్తిసం పొందగా ఇంకెవరు ఆటంకపరచగలరని చెప్పి వెంటనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనందరూ బాప్తిసం పొందుకు చెప్పినప్పుడు వెంటనే కొర్నేలి కుటుంబము, బంధువులు, ముఖ్య స్నేహితులందరూ కూడా వెంటనే రక్షభాగ్యం పొందుకున్నట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. నేను స్తోత్రకరంగా అప్పుడు పేతురు చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూసినప్పుడు పేతురు చెప్తున్న మాట, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. ఏ విధంగా రక్షణ పొందుకోవడము, బాప్తిసం పొందుకోవడం అనేది ఎవరికంటే మీకును, మీ పిల్లలందరికీ, మరియు మీ దూరస్తులు కనుక బంధువులకు, ముఖ్య స్నేహితులు, రక్త సంబంధులకు అని చెప్పి బోధిస్తుంటే మనం చూస్తున్నాం. నేను స్తోత్రకరంగా. సో పెద్దవారైనా సరే, పిల్లలైనా సరే యేసు ప్రభువును నోడు తొప్పుకోవాలి, హృదయం ముందు విశ్వసించాలి. అనేకల సాక్షాత్మే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నీటి మూలంగా బాప్తిసం తీసుకునే అనుభవం అక్కడ కలిగి ఉండాలి. నేను స్తోత్రకరంగా. ఎవరికైతే జీవంతో లిఖించబడదో వారి అగ్నిలో పడవేయబడితే వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే మారుమనసు పొంది పాపక్షమాపణమే రక్షభాగ్యం పొందుకుంటామో మన లిస్టు అక్కడ చర్చి లిస్టులో, రక్షణ పొందిన లిస్టులో లేకపోవచ్చేమో, కానీ జీవనంతో మాత్రము మనకి పేరు ఖచ్చితంగా లిఖించబడుతుంది. ఎవరి పేరు జీవనంతో లిఖించబడుతుందో వారు రెండో మన అగ్నిలో తప్పించుకుంటారు, దేవుని రాజ్యం మరి చేరుకుంటామని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికైతే జీవనంతో లిఖించబడలేదో వారి అగ్నిలో పడవేయబడతారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. సో ఇది అనుకూల శ్రమము. నేనే రక్షణ గుర్తించి దీనిని నిర్లక్ష్య పెట్టినా దేవుడు క్షమిస్తాడేమో, కానీ రక్షణ భాగ్యాన్ని మాత్రం నిర్లక్ష్య పెడితే మాత్రం పోయేది ఖచ్చితంగా నరకాన్ని చెప్పి గుర్తించేవారుగా ఉంటున్నారు. అందుకే ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేక రెండవ రాకడ ఇంకా కూడా ఆలస్యం చేస్తున్నట్టుగా దేని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. స్తోత్రకరంగా. సో రక్షణ భాగ్యము మరియు పరిశుద్ధాత్మ అనుగ్రహించేది యేసుక్రీస్తు మాత్రమే కనుక ఆయన నామ శాస్త్రాన్ని హెచ్చించినట్టుగా దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రకరంగా. ఇక ఆఖరికి ఒక మాట చదువుకునే వాక్యం మనం ఉంచుకున్నాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, దేవుడు ఎందుకని శ్రేష్టమైన నామము యేసయ్య నామం హెచ్చించాడో 3వ అధ్యాయము, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 9. ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవడు నశింపవలని హెచ్చింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అయితే ప్రభు దినము, ప్రభు రెండో రాకడ ఎలా వస్తుందంటే దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున దేవుని రాకలో జరిగే సభ అంటే చెప్తున్నాడు అక్కడ. ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవను. పంచభూతంలో అనగా ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు, ఈ పంచభూతం మెక్కమైన వేదంతో లయమైపోను. భూమియు దాని మీద కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశం రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేణంతో కరిగిపోవునట్టు దేవుని యొక్క రెండవ రాకడ దినమ కొరకు కనిపెట్టచ్చు. దాని ఆశతో అపేక్షించుడి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై
ఉండవలనని ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టు సున్నాము వాటి యందు నీతి నివసించండి. నేను స్తోత్రం కాక రెండో రాకడ గురించి స్పష్టంగా చెప్తున్నట్టు మనం చూస్తాం. ఎప్పుడు యేసుప్రభువు వస్తాడో మనకు తెలియదు, కానీ రెండో రాకడ అక్కడ సూచన జరుగుతున్నట్టు మనం చూస్తాం. ఆ సూచన యేసుక్రీస్తు ప్రభువాని శిష్యులు పలుసార్లు అడిగినప్పుడు రాజ్యం మీద రాజ్యము, యుద్ధం మీద యుద్ధాలు జరుగుతుంటాయి. ఇంకా లోకమంతా సువార్త ప్రకటించబడుతుంది. కొత్త కొద్ది వింతలు విడుదలు ఆకాశంలో మహత్యాలు మీరు అక్కడ చూస్తుంటారు. అయితే లోకమంతా సువార్త ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతా వస్తూ చెప్పినట్టు మనం అక్కడ చూస్తున్నాం. నేను స్తోత్రకరంగా ఇంకా రాకుండా ఏమి జరుగుతాయో మనం ఎందుకు సిద్ధపరచబడాలో అక్కడ చక్కగా చెప్తుంటే మనం చూస్తున్నాం. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుందట. అని ఎప్పుడు వస్తాడో మనకి అక్కడ తెలియదు కనుక ఒక దొంగ మనం సిద్ధపాటు లేనప్పుడు వస్తాడు, ఉన్నవన్నీ కూడా దోచుకుపోతాడు. అలాగే మన ఆత్మ రక్షించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మధ్యాకాశాలు అక్కడ వస్తారని చెప్పి దేని వాక్యం చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. నేను స్తోత్రకరంగా అప్పుడు జరిగే సంభవాలంటే చెప్తున్నాడు. ఆకాశం రవులుకొని లయమైపోతుందట, పంచభూతాల మహావేండంతో కరిగిపోతాయట. దేవుని దినప రాకడకు కనిపెట్టచ్చు, దాని ఆశతో అపేక్షించు. మనం ఏమి కలిగి ఉండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినప్పుడు మన కోసం వాగ్దానం చేసినటువంటి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని మనము చేరుకుంటాం. ఆయనతో పాటు యుగాలు మనం అక్కడ జీవిస్తాం. దేవుడు భూమి మీద కొత్త భూమి కొత్త ఆకాశం సృజించి పాత భూమి అంతా చాపని చుట్టబడుతుందని చెప్పి అలా ఆకాశము సూర్య నక్షత్రాల మహావేణంతో అవి లయమైపోతాయని చెప్పి పంచపాత్రలు కూడా పంచభూతములు కూడా లయమైపోతారు వాక్యం చెప్తుంది. అయితే దేవుడు కొత్త భూమి కొత్త ఆకాశము సృజిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిగా ఆయన పరిపాలన చేస్తుంటాడు. అందరూ నీతి నివసిస్తుందని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటా మనం చూస్తాం. ఆ రాకడ కొరకు ఆ యొక్క 1000 పరిపాలన దేవుని స్థానంలో ఉంటూ కొరకు మనం అందరూ కూడా సిద్ధపరచబడేవారి ఉండాలని వాక్యం చెప్తున్నాను. నేను స్తోత్రం కాక అందుకే రాకడ సిద్ధపరచబడి పరిశుద్ధ ప్రవర్తన గెలవారందరూ కూడా నీతి రాజ్యాన్ని చేర్చడం కోసమే ఆయన అనినామక పైనామగా హెచ్చించబడినామని చెప్పి మనం గుర్తించాం. నేను స్తోత్రం కాక అందుకే ఇక సిలుచాన ప్రార్థనా కూడిక 25వ కూడికలో పరశురాత్మ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరిక ప్రత్యేక ఉన్నవాడని చెప్పి 4 వర్తమానం వింటున్నాం. ఈ దినమైతే ఆకాశమను కంటే మిగిలి హెచ్చైనటువంటి నిత్య ప్రధానాచార్యుడు మనకు సరిపోయిన వాడిని నేర్చుకున్నాం. కారణం ఎందుకు? ఆయన శ్రేష్టమైన నామం అంటే ఆయన పరిశుద్ధమైనది, పూజింపదగిన నామం తెలుసుకున్నాం. రెండవదిగా ఆయనది ప్రభావం గల నామం, ఆయన ద్వారా స్వస్థత మనకు కలుగుతుంది. మూడవదిగా పాపక్షమాపణ అనుగ్రహించిన నామము. నాలుగవదిగా రక్షణ భాగము పరిశుధాత్మ మనకు అనుగ్రహించినాము. ఆఖరిగా రాకడ సిద్ధపరిచి తన పరిశుద్ధ ప్రవర్తనతో ఎదురు చూస్తున్న వారందరూ కూడా బుద్ధిగల కూడా సిద్ధపడి వారిని నిశ్చయము చేర్చేనాము. నేను స్తోత్రకరంగా సో ఇటు నామం మనము మనసావాచకరమైన ఆయన ఆరాధిద్దాం. ఆయనలో లక్షణాలు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో వచ్చే ప్రత్యేక ఉన్నవాడు కనుక ఇట్టి ఆశలు పొందుకుంటూ మనం కూడా ఆకాశంలో హెచ్చరిస్తున్నటువంటి పరలోకరాజ్యం చేరుకున్నాం. నిత్య నరకాన్ని మనము తప్పించుకున్నాం. అట్టి కృప ఏదైనా వాక్యం ఉంటూ ఆత్మ బలపరచబడాలని సందులో ఉండి ప్రార్థన చేసుకున్న వారికి అలా యూట్యూబ్లో ఏకీపిస్తున్న వారు కూడా నిత్యం అనుగ్రహించి రాక రెండవ తప్పించుకుని నిత్యం చేరుకునే గొప్ప కృప దేవుడు అనుగ్రహించుగాక. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.